మనిషి కంటే కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ. సమయానుసారంగా ఎవరికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. కాలం దేన్నీ సరిచేయదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. మనం సంపాదించే డబ్బుతో ఖరీదైన గడియారాన్ని కొనగలం, కానీ కాలాన్ని మాత్రం కొనలేము. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు: రహస్యాన్ని కాపాడటం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేయడం. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఇది జీవిత సత్యం. డబ్బు చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది నా కోసం క్షమించు, మిగతా అన్నింటినీ మర్చిపో అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవి నేనిస్తాను అని. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. నీది కాని దేని మీద ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు. మన కళ్ళలో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్నవారే మన నిజమైన ఆత్మీయులు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం ఉంటుంది. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు.